ఓవర్ థింకింగ్ నుంచి ఎలా బయటపడాలి? సమస్య గురించి ఆలోచించడం వేరు, సమస్యకు పరిష్కారం గురించి ఆలోచించడం వేరు. మనం ఆలోచిస్తున్న ప్రతిసారి పరిష్కారం గురించి ఆలోచిస్తున్నట్టు కాదు. ఈ రెండు విషయాలు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఈ ఓవర్ థింకింగ్ అన్న ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. అతిగా ఆలోచించకుండా ఉండాలంటే మీ మొబైల్ ఫోన్లో ప్రతి 2 గంటలకు ఒకసారి ఓ అలారాన్ని ఫిక్స్ చేయండి. అలారం మోగిన ప్రతిసారి ఒక్క క్షణం ఆగి ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నాను అని ఆలోచించండి. ఈ ఆలోచనలో మీరేం ఆలోచిస్తున్నారో మీకు కాన్షియస్గా తెలిసే అవకాశం ఉంది. అందువల్ల మీ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ పెరుగుతుంది. రెండవది, మీకు ఎప్పుడైతే ప్రశ్నకు సమాధానం దొరికిందో, సమాధానాన్ని ఆలోచిస్తున్నానా సమస్య గురించి ఆలోచిస్తున్నానా అన్న సమాధానం దొరికినప్పుడు వెంటనే మీ మైండ్ని షిఫ్ట్ చేయండి. నేను ఆలోచించే పరిష్కారాలకు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయని ఆప్షన్స్ను క్రియేట్ చేయండి. ఇలా మీరు ఆలోచించినప్పుడు మైండ్ఫుల్నెస్ పెరగడమే కాకుండా మైండ్ షిఫ్ట్ కూడా జరిగి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే మీ యాక్టివిటీ ఆలోచించడం నుంచి యాక్షన్ తీసుకోవడానికి మారింది కాబట్టి బాగా ఆలోచించండి. మీ ఆలోచనలను ఆడిట్ చేసే ఈ 2 ఎక్సర్సైజులను చేయండి. ఇంతకాలం మీరు ఎన్నిసార్లు ఎమోషనల్ హైజాక్కు గురయ్యారో మీ ఆలోచనలను నియంత్రించాల్సిన అవసరం ఎంతగా ఉందో తెలుస్తుంది. ప్రయత్నించండి. ఓవర్ థింకింగ్ నుంచి బయటపడండి.